హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో ఫంకీ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ విశ్వక్ సేన్ అండ్ కాయడ్ లోహర్, డైరెక్టర్ బై అనుదీప్ కేవి. ట్రైలర్ అయితే అనుదీప్ స్టైల్ ఆఫ్ హ్యూమర్తో ప్యాక్ అయి ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూసేద్దాం. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ అనిపించింది. అనుదీప్ ప్రీవియస్ మూవీస్ లైక్ జాతిరత్నాల్ మూవీలో కామెడీ మీకు నచ్చితే ఈ మూవీలో కామెడీ కూడా నచ్చుతుంది. ఏం స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకుండా జీరో ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా వరకు మూవీ అంతా కామెడీ ఉంటుంది. కొన్ని మరీ క్రింజ్ అనిపించాయి, కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్లో హీరో అండ్ వాళ్ళ మదర్ సీన్ ఒకటి ఉంటుంది, అది బాగా అనిపించింది. చాలామంది అబ్బాయిలు ఆ సీన్కి రిలేట్ అవుతారు. మూవీలో స్టోరీ ఏముండదు. మూవీలో మన హీరో ఒక డైరెక్టర్ ఫంకీ అనే మూవీ తీస్తూ ఉంటాడు. ఆ మూవీ ప్రొడ్యూసర్ కూతురే హీరోయిన్. వీళ్ళ మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఆ మూవీ షూటింగ్లో అండ్ ఆ క్యారెక్టర్స్ మధ్య కామెడీతో అలా సాగిపోతుంది మూవీ. మూవీలో స్టోరీ ఏముండదని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ నాగవంశీ గారు క్లియర్గా చెప్పారు. ఆయన చెప్పినట్టే నో స్టోరీ, నో ఎమోషన్, ఓన్లీ కామెడీ. ఆ కామెడీ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి క్రింజ్ అనిపించచ్చు. నాకు కొన్ని సీన్స్ బాగా అనిపించాయి, అలాగే కొన్ని క్రింజ్ లాగా కూడా అనిపించాయి. కొన్ని కంటిన్యూటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి మూవీలో. ఒక సీన్లో విశ్వక్కి గడ్డం ఉండదు, నెక్స్ట్ సీన్లో ఉంటుంది. ఇలాంటి కంటిన్యూటీ మిస్టేక్స్ అయితే ఉన్నాయి మూవీలో. హీరో క్యారెక్టర్ బాగా రాసుకున్నాడు. క్లైమాక్స్ తన మదర్తో ఉండే సీన్ వల్ల తన క్యారెక్టర్కి ఒక ప్రాపర్ పే ఆఫ్ పడింది. హీరోయిన్ క్యారెక్టర్ ఆల్సో గుడ్. కాయాడు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. తన ఎక్స్ప్రెషన్స్ అండ్ తన పర్ఫార్మెన్స్ అండ్ డ్యాన్స్ కూడా బాగా చేసింది. తన డబ్బింగ్ కూడా బాగుంటుంది. విశ్వక్ కూడా బాగా యాక్ట్ చేశాడు. బట్ మూవీ చూస్తున్నంతసేపు నాకు అనుదీపే కనిపించాడు విశ్వక్ క్యారెక్టర్లో. అనుదీప్ చేస్తే ఎలా ఉంటుందో అలానే చేశాడు అండ్ డైలాగ్స్ కూడా అలానే చెప్పాడు. కామెడీ టైమింగ్ ఈజ్ గుడ్. చాలా సీన్స్ థియేటర్లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. అసలు విశ్వక్ క్యారెక్టర్ ఏం మాట్లాడినా అది కామెడీ వేలోనే ఉంటుంది. డైలాగ్స్ అలా రాశాడు తన క్యారెక్టర్కి. జయకృష్ణ కామెడీ కూడా బాగుంటుంది. ఇప్పుడు నడుస్తున్న పార్ట్ 2 ట్రెండ్ గురించి అండ్ దేవుళ్ళని మూవీస్లోకి తీసుకురావడం ఇలాంటి వాటి గురించి కూడా మూవీలో సెటైరికల్గా చెప్పారు. అవి బాగా అనిపించాయి. కొన్ని సర్ప్రైజింగ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ క్యామియోస్ కూడా ఉన్నాయి. అనుదీప్ క్యామియో కూడా ఆబ్వియస్లీ ఉంది. ఆ క్యామియోస్ అన్నీ బాగా అనిపించాయి. కొన్ని చోట్ల లిప్సింక్ ఇష్యూస్ ఉన్నాయి విచ్ ఆర్ నెగ్లిజిబుల్. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. చూడటానికి చాలా రిచ్గా ఉంది మూవీ. సాంగ్స్ ఆర్ గుడ్. వీడియో సాంగ్స్ కూడా బాగున్నాయి. ఫ్లోలో సిచ్యువేషన్తో పాటు అలా సాగిపోతాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఫైనల్లీ డైరెక్టర్ అనుదీప్ కేవి. అనుదీప్ ఇంటర్వ్యూస్ చూసినా తను బయట ఎలా మాట్లాడుతో తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది తన మూవీస్ ఎందుకు అలా ఉంటాయో. బేసిక్గా అనుదీప్ బయట కూడా అలానే ఉంటాడు. సో అవే తన మూవీస్లో రిఫ్లెక్ట్ అవుతాయి. కామెడీ సీన్స్ అండ్ డైలాగ్స్ బాగా రాసుకున్నాడు. అనుదీప్ మూవీ ఎలా ఉంటుందో అలానే ఉంది మూవీ కూడా. ఓవరాల్గా చెప్పాలంటే స్టోరీ, ఎమోషన్ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక 2 గంటలు లాజిక్స్ ఏం ఆలోచించకుండా హాయిగా నవ్వుకునే మూవీ ఇది. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.